వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిగా వస్తుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా సంబరాలు అయితే జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగానే నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు సారథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సంబరాలు జరుపుకుంటారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఎంత మాట సార్ చెప్పండి, ఈ కూటమి ప్రభుత్వంలో ఏడాదిలో మొత్తం అటర్ ఫైళ్లు ఏం చేయలేదు, సూపర్ సిక్స్ చెప్పాడు కానీ చంద్రబాబు నాయుడు అమలు పరచలేదని పదే పదే వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీరేం చెప్తారు? మామూలుగా ఆ పిట్ట ముందరే కూసేసింది అంటారు కదా, అంటే వాళ్ళ ఆరాటం అది. ప్రజలకి అట్ట జరగాలని వాళ్ళ కోరిక, ప్రజలకి మేలు జరగాలని వాళ్ళకి ఎప్పుడూ లేదు ఆ ఉద్దేశం. ఈరోజు మీరు చూడండి, చెప్పిన సూపర్ సిక్స్లో పెన్షన్స్ చెప్పింది మొత్తం 64 లక్షలు 68 లక్షలు, అందరికీ 4,000 లెక్క ఒక షాట్లో ఇచ్చామా? లాస్ట్ 3 మంత్స్ది ఉన్నా కానీ మనం చెప్పిన రోజు నుంచి కానీ రిట్రాస్పెక్టివ్గా అవన్నీ కలిపి ఇచ్చామా? రాగానే డిఎస్సి, మెగా డిఎస్సి బిడ్డలు ఎంతోమంది ఉద్యోగాల కోసం ఎదురు చూసి వాళ్ళకి ఇచ్చామా? దీపం పథకం స్టార్ట్ చేసామా? ఈరోజు అమ్మకు వందనం, ఈరోజు తల్లికి వందనం ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఈ స్టార్ట్ చేయక ముందే వాళ్ళు చెప్పేశారు వీళ్ళు చేయరు. ఈరోజు అంటే మేము పథకం ఇవ్వడం కాదు, దాంట్లో ఆలోచన. ప్రతి బిడ్డ చదవాలి. ఈ బిడ్డ రేపు మన రాష్ట్రానికి ఆస్తి, అసెట్. ఒక ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే నువ్వు ఒక్కడికే చదివిస్తే మిగతా బిడ్డలు ఏమవ్వాలి? కూలికి పోవాలా? ఇంట్లో కూర్చోవాలా? అందుకోసం దట్స్ ఎ రైట్. ప్రతి బిడ్డ చదవాల్సింది. ఎన్ని కష్టాలున్నా, మనకు ఆర్థికంగా ఎంత ఇబ్బందులున్నా ప్రతి బిడ్డకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తున్నాం. ఈరోజు చదివించడం ఒక ఎత్తు అయితే, ఆ బిడ్డలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగ కల్పన గవర్నమెంట్ చేయలేదు. ఉద్యోగాలు రావాలంటే పెట్టుబడులు రావాలంటే మీపై నమ్మకం ఉండాలి. వచ్చిన ఇండస్ట్రీస్ అన్నీ పారిపోయాయి. లూలు పారిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఒకటి పారిపోయింది, రిలయన్స్ పారిపోయింది, అదానీ డేటా సెంటర్ పారిపోయింది, ఇక్కడ ఏషియన్ పేపర్ మిల్ పారిపోయింది. ఎన్ని పారిపోయాయి? అమెరాన్ పారిపోయింది. అంటే దీనికి మీరేం చేయబడలే. ఒక ఇంబ్యాలెన్స్ తెస్తే చాలు. ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఈ పిచ్చాయన ఏ రాయితో కొడతాడు అని చేస్తే చాలు, ఎవరు రారు. మన రాష్ట్రానికి ఎవరు రారు పెట్టుబడులు పెట్టడానికి. మీరుంటే 4-5 సంవత్సరాలు ఉంటారండి. ఒక ఇండస్ట్రీ పెడితే వాడికి 20 సంవత్సరాలు కానీ అది బ్రేక్ ఈవెన్ అవ్వదు. ఆ 20 సంవత్సరాలు స్థిరమైన పాలన ఉండే దగ్గర పోతాడు. అందుకోసమే ఈరోజు చంద్రబాబు నాయుడు మరి కూటమి ప్రభుత్వంలో ఒక కాన్ఫిడెన్స్. ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా అడగండి, వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే, వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి కదా, వాళ్ళని అడగండి. వాళ్ళ పొలాల విలువలు తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా? మర్యాద పెరుగుతుందా, తగ్గుతుందా? ఇదే కాదు, అభివృద్ధి కానీ వచ్చిన రోజు నుంచి స్టార్ట్ చేశారు. రోడ్లు గుంతలు పడిపోయి ఉన్నాయి. ప్రతి రోడ్ని ముందు పాట్ హోల్స్ లేకుండా చేయండి. నెక్స్ట్ లెవెల్ మనం సిమెంట్ రోడ్స్ చేస్తామా, దాన్ని మళ్ళా హైవేస్ చేస్తామా, ఇవన్నీ నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ బ్లీడింగ్ ఆపాలి. ప్రజలకు ఒక కంఫర్ట్ జోన్ తీసుకొని రావాలి. ఈరోజు రైతులు ఇవన్నీ మనకు వెన్నెముక. ఇది బిడ్డలు చదువుకోవాలి, ఉద్యోగాలు రావాలి. రైతు అరౌండ్ 62 to 68% ఆఫ్ అవర్ ఈ రాష్ట్రము అగ్రికల్చర్ బేస్డ్ రాష్ట్రం. గత ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు పెట్టారు. ఎప్పుడు కొంటారో ఎవరికి తెలియదు, ఎప్పుడు కొనిన దానికి డబ్బులు ఇస్తారో ఎవరికి తెలియదు. ఈరోజు అలా లేదు. ఏం కొంటామో చెప్తున్నారు, ఫోర్కాస్ట్ ఇస్తున్నారు. ఇది మార్చండి మీ క్రాప్ని, ఆల్టర్నేట్ క్రాప్స్ వేయండి చెప్తున్నారు, గైడెన్స్ ఇస్తున్నారు. ఈరోజు కొనుక్కున్న 24 గంటల్లో డబ్బులు వేస్తున్నారు. ఈరోజు పొగాకి, కోకోకి
దీని అన్నిటికీ మద్దతు ధర ఇస్తున్నారు. సార్ ఒకటి రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నడుస్తుంది, వరుసగా అరెస్టులు చేస్తున్నారు. ఎగ్జాంపుల్ నెల్లూరు జిల్లాకి వేస్తే అక్రమంగా కాకాని అరెస్ట్ చేశారు, వంశీని అరెస్ట్ చేశారు, ఇలా చేసుకుంటూ వస్తున్నారు. ఇది ఒక పథకం. ఇది మన మహిళల మీద కూడా ఇది చేశామని దాన్ని రాజకీయం చేసి వేరే ఒక సాక్షి ఆఫీస్ మీద కూడా దాడి చేయించారని చెప్తారు. దాన్ని ఏమంటారు? ఒకటి, ఏదైతే సాక్షి ఇష్యూ ఉందో అది దురదృష్టకరం. ఇది దురదృష్టకరం. అంటే ఆ ఛానల్లో అక్కడ మాట్లాడిన వాళ్ళు ఆ ఏరియాని ఉద్దేశించి చెప్పారు. ఇది అమరావతి వేశ్యల రాజ్యం అని చెప్పడం. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో మనం ఉన్నాము. ఒక అపార్ట్మెంట్లో 100, 200, 300 ఫ్లాట్స్ ఉండే అపార్ట్మెంట్లో మనం ఉన్నాము. ఈ అపార్ట్మెంట్లో మొత్తము ఫలానా రకమైన వాళ్ళు ఉంటారు అంటే మనకు హర్ట్ అవద్దా లేదా? మీకు చెప్పలేదుగా పేరెత్తి. అయితే ఆ అపార్ట్మెంట్ పేరెత్తి అక్కడ ఉండే వాళ్ళందరూ అటువంటి వాళ్ళు అంటే మనకు వినుసొంపుగా ఉంటుందా? అది ప్రతి ఒక్కరికి హ్యూమిలియేషన్. అది దాన్ని ఎవరు వాళ్ళు దాన్ని సారీ చెప్తారా లేదా వేరే విషయం. ప్రపంచంలో ఎవరు కానీ బుద్ధి ఉండేవాడు అందరూ ఇది తప్పనే చెప్తారు. అది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, కోర్టు ఎస్సీ ఎస్టీ అప్లికబుల్ కాదన్నారు. దాంట్లో మా రోల్ ఏముంది? మీకు అర్థమైందా? ఎవరిని మేము రెడ్ బుక్కా ఇంకో బుక్కా చెప్పి ఫలాంది ఇట్ట చేయండి అని మేము ఇవ్వము. ఎవరు కానీ అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసినప్పుడు ఆ నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. చివరిగా అంటే తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఒక ఉత్సవం చేసుకుంటున్నారు. ఏ ఎమ్మెల్యే అంటే రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు, మంత్రి ఆఫీసులో ఇంకొక ఆఫీసులో చేసుకుంది. దీంతో తెలుగుదేశం ప్రధానమైన జిల్లా కేంద్రం బోసిపోతూ ఉంది. ఇక్కడ కేవలం అజీజ్ భాయ్, అదేవిధంగా నూడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి, లేదంటే కార్యదర్శి చేజల వెంకటేశ్వర్లు ఒక ముగ్గురికే పరిమితమైందనేది మీ కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సహత ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. నేను పేర్లు చెప్పను, దాన్ని ఏమంటారు? ఒకటి, ఇప్పుడు ఎంపీ గారు కూడా ఉన్నారు, కనీసం ఎంపీ గారు కూడా రాలేదనేది కూడా ఉంది. ఒకటి, హైకమాండ్ తెలుగుదేశం కేంద్ర ఆఫీసు ప్రతి నియోజకవర్గంలో చేయమన్నారు. ఇది జిల్లాలో ఒక దగ్గర చేయమని చెప్పలే, ప్రతి నియోజకవర్గంలో చేయమన్నారు. ఇది ఒక సంవత్సరం అయింది. ఇదేదో మేము మొత్తం అచీవ్ చేసేసామని కాదు, చిగురిస్తుంది అని అందరికీ తెలపడం. చిగురిస్తుంది, ఈ రాష్ట్రంలో ఆశలు చిగురిస్తున్నాయి, నమ్మకం చిగురుస్తుంది, హోప్. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో ఆ ప్రజలకి దగ్గరలో వాళ్ళ నియోజకవర్గంలో చేసుకొని వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు చేసుకున్న పనులు చెప్పి చేయబోయే పనులు చెప్తే అది గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి కాంటాక్ట్ అయ్యే విధానం. ఈరోజు ప్రతి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చేయమని ఇన్స్ట్రక్షన్స్. మేమిక్కడ ఇంకా ఒక ఫార్మల్గా జిల్లా పార్టీ ఆఫీస్లో కానీ చేయాలి కాబట్టి చేశాం. ఎంపీ గారు ఇంకో నియోజకవర్గంలో పాల్గొన్నారు. ఇది కాదు మా ఆబ్జెక్టివ్. బోసిపోయిందా? ప్రజలకి మనం డెలివరీ చేస్తున్నామా లేదా అనేది. ఈ ఆఫీస్లో వచ్చి కూర్చుంటే ఏమవ్వదు. ప్రజలకి మనం అందుబాటులో ఉన్నామా లేమా, ఎమ్మెల్యేలు అందుబాటులో ఉన్నారా లేరా, ఎంపీ అందుబాటులో ఉన్నాడా లేడా, ఇది కానీ ఈ కార్యక్రమము డిజైన్ బై ది సెంట్రల్ ఆఫీస్ కాబట్టి ఇలా చేశారు. మొన్న మనం అందరు కలిసి మహానాడు జిల్లా స్థాయిలో చేసుకున్నాం, బ్రహ్మాండంగా చేసుకున్నాం. అలాగా. సో దీన్ని ఎవరు అన్యంగా భావించాల్సిన అవసరంలా. ఈసారి ఉన్నంత పటిష్టమైన నాయకులు వాళ్ళ రంగాల్లో వాళ్ళ తెలివితేటల్లో వాళ్ళకుండే ఎబిలిటీస్లో ఈసారి సూపర్ మిక్స్ ఉంది. మనకు సూపర్ మిక్స్. ఒక ఆయన కేంద్రం నుంచి కానీ పోయి పనులు చేయించుకో రాగలిగే వ్యక్తి ఉన్నారు. 2 మంత్రులు ఉంటే 2 మంత్రులు చంద్రబాబు నాయుడు గారికి
ఒప్పించి ఏ పని కానీ చేసుకోవచ్చే ఉన్నారు. ఎమ్మెల్యేస్ ప్రజల్లో ఎప్పుడు అందుబాటు ఉండే ఎమ్మెల్యేస్ ఉన్నారు. కాబట్టి ఇట్స్ ఏ గుడ్ కాంబినేషన్ ఈసారి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా మెరుగు చేసుకోవాలి. ఇదేమి ఎండ్ ఆఫ్ ది ఇది కాదు, ఇంకా మెరుగు చేసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఏడాది కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు ఓరవలేక ఏడుస్తున్నారు తప్ప అభివృద్ధి మాత్రం అతి వేగంగా శరవేగంగా ముందుకెళ్తుందని కూడా చెప్తున్నారు. వీడియో ప్రదీప్తో యాజ్ ఆర్టీవీ నెల్లూరు నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.